ఈ శీర్షికలో మనం చతుర్భుజాలు, వాటి ధర్మాలు, వాటి నిర్మాణ క్రమము, వాటిపై ఆధారపడినటువంటి సమస్యలను గురించి మనం చర్చించుకోబోతున్నాం. కిందటి శీర్షికలో చతుర్భుజాలు అనగానేమి, చతుర్భుజాల్లో రకాలేంటి, ఆ చతుర్భుజ యొక్క ధర్మాలు ఏంటి అనేటువంటి దానిపైన కూలంకషంగా చర్చ అనేటువంటి జరిగింది. వీటిపై కూడా మనకు ప్రశ్నలు వస్తాయి కాబట్టి మరోసారి ఈ సమస్యలను సాధించే ముందు వాటిని గురించి జస్ట్ క్లుప్తంగా డిస్కస్ చేసుకున్న తర్వాత మనం సమస్యలను ఎలా సాల్వ్ చేయాలనే దానిపైన వెళ్దాం. చతుర్భుజము అంటే 4 భుజాలు కలిగినటువంటి సమృత పటాన్ని చతుర్భుజము అంటారు. లేక 4 భుజాలు కలిగిన బహుభుజిని మనం చతుర్భుజము అంటారు. లేదా ఒక బహుభుజిలో భుజాల సంఖ్య 4 అయితే దాన్ని చతుర్భుజము అంటారు. ఈ రకంగా చతుర్భుజాన్ని నిర్వచించవచ్చు. చతుర్భుజంలో 4 భుజాలు ఉంటాయి, 4 శీర్షాలు ఉంటాయి, 4 కోణాలు ఉంటాయి, 2 కర్ణాలు ఉంటాయి. కాబట్టి ఈ చతుర్భుజంలో ఉన్నటువంటి 4 కోణాల మొత్తము 360 డిగ్రీలు అవుతుంది. అదేవిధంగా బాహ్య కోణాల మొత్తం కూడా 360 డిగ్రీలు అవుతుంది. ఈ విషయాన్ని దీనిలో వెరీ ఇంపార్టెంట్ బిట్గా కూడా మీకు చెప్పడం జరిగింది. ఏ బహుభుజిలో బాహ్య కోణాల మొత్తము అంతర్కోణాల మొత్తానికి సమానం అవుతుంది అని అడుగుతాడు. ఏ బహుభుజి అంటే మనం చతుర్భుజము అనేటువంటిది క్లారిటీగా చెప్పాలి. చతుర్భుజంలో బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు, అలాగే అంతర్కోణాల మొత్తం కూడా 360 డిగ్రీలు అవుతుంది అనేటువంటిది మీరు గుర్తించాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. అలాగే చతుర్భుజంలో ఎదురెదురు శీర్షాలని కలిపేటటువంటి రేఖాఖండాన్ని కర్ణము అంటారు. సో మనకు చతుర్భుజానికి 2 కర్ణాలు ఉంటాయనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, సో మనం భుజాలను బట్టి, కోణాలను బట్టి మనం చతుర్భుజాలని వర్గీకరణ చేయటం అనేటువంటి జరిగింది. చతుర్భుజంలో ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నాయి అనుకుంటే దాన్ని మనం ట్రెపీజియం అంటారు, లేక సమలంబ చతుర్భుజం అని కూడా అంటారు. ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజం అంటారు. ఒక సమలంబ చతుర్భుజంలో సమాంతరము కాని భుజాలు కూడా సమానంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ సమలంబ చతుర్భుజాన్ని సమద్విబాహు సమలంబ చతుర్భుజం అని అంటారు. ఒక చతుర్భుజంలో అంటే సమలంబ చతుర్భుజమే తీసుకుంటున్నాం. ఒక సమలంబ చతుర్భుజంలో సమాంతరము కాని భుజాల మధ్య బిందువులను కలిపే రేఖాఖండాన్ని మనం మధ్యగతము అంటారు. మధ్యగతం ఏం చేస్తుంది? వాస్తవానికి మధ్యగతం ఏమొచ్చేస్తుంది? ఆ బహుభుజిని 2 భాగాలుగా విభజిస్తుంది. ఆ భాగాల యొక్క వైశాల్యాలు సమానమవుతాయి. త్రిభుజంలో మధ్యగతం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఆ త్రిభుజాన్ని 2 త్రిభుజాలుగా అంటే 2 సమాన వైశాల్యాలు కలిగిన త్రిభుజాలుగా విభజించే రేఖాఖండమే మధ్యగతం అని చెప్పుకున్నాం. అలాగే మనం ఈ సమలంబ చతుర్భుజం యొక్క మధ్యగతం అంటున్నామంటే దానిని 2 సమాన వైశాల్యాలు కలిగినటువంటి పటాలుగా విభజిస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. మరి సమలంబ చతుర్భుజ నిర్మాణానికి 5 కొలతలు కావాలనేటువంటిది మీకు తెలుసు. అలానే సమలంబ చతుర్భుజంలో సమాంతరంగా లేనిటువంటి భుజాలు కూడా సమాంతరం అయ్యాయి అనుకోండి, అంటే ఎదురెదురు భుజాలు సమాంతరాలు అయ్యాయి అనుకోండి, దాన్ని మనం సమాంతర చతుర్భుజం అంటారు. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమాంతరాలు సమానాలు, ఎదురెదురు కోణాలు సమానాలు, ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీలు. ఇలా మనం ఈ ధర్మాన్ని చెప్పడం జరుగుతుంది. ఒక సమాంతర చతుర్భుజం తీసుకుంటే ఆ సమాంతర చతుర్భుజ నిర్మాణానికి మనకు 3 కొలతలు కావాల్సి ఉంటుంది. అలాగే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము భూమి ఇంటూ ఎత్తుగా పరిగణించాలి. ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్నటువంటి సమాంతర చతుర్భుజ యొక్క వైశాల్యాలు సమానం. ఒకే సమాంతరమైనటువంటి తీసుకున్న ఒకే సమాంతర రేఖలు ఎల్ అనేటువంటిది ఒక రేఖ, ఎం అనేటువంటిది రేఖ. ఈ రెండింటి మధ్య మనకు ఏబిసిడి అనేటువంటి ఒక సమాంతర చతుర్భుజం నిర్మించబడింది. అలానే ఒకే భూమి అన్నాను కదా, ఒకే సమాంతరం అంటే ఒకే భూమి తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని ఎక్స్ అన్నాం. మనం ఇక్కడ తీసుకుంటే ఈ 2 సమాంతరాలుగా మనం చెప్పడం జరిగింది. అంటే ఏబిసిడి సమాంతర చతుర్భుజం ఏబిసిడి, అలాగే సమాంతర చతుర్భుజము ఏబిసిఎక్స్ మరి ఏబిఎక్సి, ఈ రెండింటి యొక్క వైశాల్యాలు సమానం. దీని వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు దీని వైశాల్యం.
ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్నటువంటి ఒకే భూమిపై నిర్మించబడినటువంటి రెండు సమాంతర చతుర్భుజ వైశాల్యాలు సమానము అని మనం చెప్పటం జరుగుతుంది. ఓకే, మరి ఈ సమాంతర చతుర్భుజ వైశాల్యాలు సమానం అన్నాం కదా, అలానే మీకు ఇంకొక ధర్మం కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఒకే సమాంతర రేఖలు తీసుకుందాం. సేమ్ ఎల్ అండ్ ఎం అనుకుంటున్నాను. ఇక్కడ ఒక సమాంతర చతుర్భుజం నిర్మించాం. ఈ రెండు సమాంతరం. దీన్ని ఏబిసిడి అన్నాను. ఇక్కడ ఒక త్రిభుజం నిర్మించాం. దీన్ని మనం ఎక్స్ అందాం. అంటే మనం తీసుకుంటే ట్రయాంగిల్ ఏబిఎక్స్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఏబిసిడి వైశాల్యం. ట్రయాంగిల్ ఏబిఎక్స్ వైశాల్యం అనేది ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఏబిసిడి వైశాల్యంగా చెప్పచ్చు. అంటే ఒకే సమాంతర రేఖల మధ్య ఒకే భూమి మీద నిర్మించబడినటువంటి సమాంతర చతుర్భుజ వైశాల్యము త్రిభుజ వైశాల్యముల మధ్య సంబంధం త్రిభుజ వైశాల్యము సమాంతర చతుర్భుజ వైశాల్యంలో సగం ఉంటుంది. దీని కారణం మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎత్తులు సమానం అవుతాయి, అలాగే భూములు సమానం అవుతాయి కదా. అయితే త్రిభుజ వైశాల్యం ఏంటి? హాఫ్ భూమి ఇంటూ ఎత్తు. అలాగే సమాంతర చతుర్భుజ వైశాల్యం ఏంటి? భూమి ఇంటూ ఎత్తు. క్లారిటీగా తెలిసిపోతుంది. భూమి ఇంటూ ఎత్తు, హాఫ్ భూమి ఇంటూ ఎత్తు. సో సమాంతర చతుర్భుజ వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు, త్రిభుజ వైశాల్యం హాఫ్ భూమి ఇంటూ ఎత్తు. కాబట్టి త్రిభుజ వైశాల్యం సమాంతర చతుర్భుజ వైశాల్యంలో సగం ఉంటుందని క్లారిటీగా మనం తెలిసిపోతుంది. ఓకే, సో మనం సమాంతర చతుర్భుజంలో తీసుకుంటే మనకు ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. అలానే కర్ణాల పొడవులు అనేటువంటి భిన్నంగా ఉంటాయి. కర్ణాల పొడవులు సమానము కాదు అని చెప్పచ్చు. అలాగే ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీ అంటే సంపూరకాలు అనేటువంటి విషయాన్ని చెప్పచ్చు. అంటే ప్రతి సమాంతర చతుర్భుజం ఒక ట్రెపీజియం అవుతుంది, కానీ ప్రతి ట్రెపీజియం ఒక సమాంతర చతుర్భుజము కానవసరం లేదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. మరి ఈ సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానమని చెప్పాం కదా. మరి ఒక జత ఆసన్న భుజాలు సమానమయ్యాయి అనుకోండి. ఒక జత ఆసన్న భుజాలు సమానమైతే ఏం జరుగుతుంది? ఎదురెదురు భుజాలు సమానం, ఒక జత ఆసన్న భుజాలు సమానము అనగానే అన్ని భుజాల కొలతలు సమానమవుతాయి. ఎప్పుడైతే అన్ని భుజాల కొలతలు సమానమవుతాయో ఆ చతుర్భుజాన్ని మనము సమచతుర్భుజము రాంబస్ అంటారు. ఏదైనా ఒక సమాంతర చతుర్భుజంలో ఒక జత ఆసన్న భుజాలు సమానమైతే ఆ సమాంతర చతుర్భుజము సమచతుర్భుజంగా మార్పు చెందుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. ఒక సమాంతర చతుర్భుజము ఎప్పుడు సమచతుర్భుజం అవుతుంది? సమాంతర చతుర్భుజం ఎప్పుడు సమచతుర్భుజం అవుతుంది? సమాంతర చతుర్భుజంలో ఒక జత ఆసన భుజాలు సమానం అవ్వాలి. మరి ఒక జత ఆసన భుజాలు సమానమైతే ఏం జరుగుతుంది? అన్ని భుజాలు సమానం అవుతాయి. అన్ని భుజాలు సమానంగా ఉన్న చతుర్భుజాన్ని ఏమంటాం? సమచతుర్భుజం, రాంబస్ అంటారు. అంటే ఇది కండిషన్ అనమాట. ఒక సమాంతర చతుర్భుజము చతుర్భుజము కావాలి అంటే, రాంబస్ కావాలంటే నిబంధన ఏంటి, నియమం ఏంటి అంటే మనకు ఒక జత ఆసన్న భుజాలు సమానం కావాలి. ఓకే, మరి ఒక కోణం ఇప్పుడు సమాంతర చతుర్భుజంలో తీసుకున్నాం కదా, ఈ ఒక కోణము లంబకోణం అయింది అనుకోండి. ఒక కోణము లంబకోణమైంది. మరి ఒక కోణము లంబకోణం అయితే ఏమవుతుంది? ఒక కోణము లంబకోణం అయితే ఆసన్న కోణాలు సంపూరకాలు కదా. ఏ 90 డిగ్రీస్ అనుకోండి, బి కూడా 90 అవుతుంది. ఏ = సి కదా, అది 90 డిగ్రీ. అన్ని కోణాలు సమానం అవుతాయి. అంటే అన్ని కోణాలు, ఒక కోణము 90 డిగ్రీలు అయిందనుకోండి, అన్ని కోణాలు సమానం అవుతాయి. అన్ని కోణాలు సమానం అవుతాయి కాబట్టి అప్పుడు అన్ని కోణాలు సమానం అవుతాయి. ఎదురెదురు భుజాలు సమానము సమాంతరం అవుతాయి కాబట్టి ఆ సమాంతర చతుర్భుజము దీర్ఘచతురస్రం అవుతుంది. ఇది కండిషన్. ఒక సమాంతర చతుర్భుజము ఎప్పుడు దీర్ఘచతురస్రం అవుతుందంటే ఒక కోణము 90 డిగ్రీలు కావాలి. అర్థమైందా? సో కాబట్టి దీర్ఘచతురస్రము, అన్ని దీర్ఘచతురస్రాలు సమాంతర చతుర్భుజాలే. బట్ అన్ని సమాంతర చతుర్భుజాలు దీర్ఘచతురస్రాలు కానవసరం లేదు. వెరీ ఇంపార్టెంట్. అలానే అన్ని సమచతుర్భుజాలు సమాంతర చతుర్భుజాలే, కానీ అన్ని సమాంతర చతుర్భుజాలు సమచతుర్భుజాలు కానవసరం పనిలేదు. క్లియర్? ఈ రకంగా మనం ఈ సమాంతర చతుర్భుజానికి, దీర్ఘచతురస్రానికి, సమచతుర్భుజానికి గల సంబంధాన్ని తెలియజేయవచ్చు. మరి
సమచతుర్భుజం. మరి సమచతుర్భుజం గురించి నేర్చుకున్నాం అనుకోండి, సమచతుర్భుజం అనగానే రాంబస్ అంటాం. ఈ రాంబస్లో కర్ణాల పొడవులు భిన్నంగా ఉంటాయి. అన్ని భుజాలు పొడవులు సమానంగా ఉంటాయి, కోణాలు సమానంగా ఉండవు. అంటే ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి కానీ అన్ని కోణాలు సమానంగా ఉండవు. కర్ణాలు పరస్పరము లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. కర్ణాలు పరస్పరము లంబ సమద్విఖండన చేసుకుంటాయి. కర్ణాల పొడవులు భిన్నంగా ఉంటాయి, భుజాల పొడవులు సమానంగా ఉంటాయి, ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. ఇవి మనం సమచతుర్భుజము రాంబస్ యొక్క ధర్మాలుగా మనం చెప్పటం జరుగుతుంది. మరి దీర్ఘచతురస్రం గురించి చూస్తున్నాం. దీర్ఘచతురస్రం అంటే ఏం చేస్తున్నాము? ఎదురెదురు భుజాలు సమానము, సమాంతరం, అన్ని కోణాలు సమానం, ప్రతి కోణము 90 డిగ్రీలు, కర్ణాల పొడవులు సమానము, కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. కర్ణాలు సమద్విఖండనే చేసుకుంటాయి. అక్కడ తేడా చూడండి. ఇక్కడ కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి, దీర్ఘచతురస్రంలో కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. ఇక్కడ కర్ణాలు భిన్నంగా అంటే కర్ణాల పొడవులు భిన్నంగా ఉంటాయి, ఇక్కడ కర్ణాల పొడవులు సమానంగా ఉంటాయి. అన్ని భుజాల కొలతలు సమానంగా ఉంటాయి సమచతుర్భుజంలో. ఇక్కడ ఎదురెదురు భుజాల కొలతలు సమానంగా ఉంటాయి. ఇక్కడ ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి సమచతుర్భుజంలో. దీర్ఘచతురస్రం అన్ని కోణాల కొలతలు సమానంగా ఉంటాయి. ఈ కంపారిజన్ అనేటువంటిది చాలా అవసరం. ఇలా మీరు పోల్చి చూస్తే వాటి ధర్మాలను బట్టి మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇప్పుడు మనం చూసినటువంటి చతురస్రం గురించి చూద్దాం. సో చతురస్రం చూస్తే చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, అన్ని కోణాలు సమానంగా ఉంటాయి. ఓకే, అన్ని భుజాలు సమానము, అన్ని కోణాలు సమానము, ప్రతి కోణము లంబకోణము, కర్ణాల పొడవులు సమానము, కర్ణాలు లంబ సమద్విఖండనం చేసుకుంటాయి. అలాగే కర్ణాలు మొత్తము చతురస్రాన్ని 4 సర్వ సమాన లంబ కోణ సమద్విబాహు త్రిభుజాలుగా విభజిస్తాయి. చాలా ఇంపార్టెంట్. సమచతుర్భుజంలో ఒక కోణం లంబకోణం అయిందనుకోండి, అది చతురస్రం అవుతుంది. దీర్ఘచతురస్రంలో ఒక జత ఆసన్న భుజాలు సమానం అయ్యనుకోండి, అది చతురస్రం అవుతుంది. చూసారా? ఇలా మనం కండిషన్స్ చెప్పచ్చు. చతురస్రము అనగానే దీన్ని క్రమ చతుర్భుజము అని కూడా అంటారు. మొదటిది క్రమ చతుర్భుజం అంటే ఏంటి? అన్ని భుజాలు సమానం, అన్ని కోణాలు సమానంగా ఉండాలి. కాబట్టి చతురస్రంలో అన్ని భుజాలు సమానం ఉంటాయి, అన్ని కోణాలు సమానం ఉంటాయి. కాబట్టి మనం మన చతురస్రాన్ని మనం క్రమ చతుర్భుజము అనొచ్చు. ఫస్ట్ అది అన్ని భుజాలు సమానం, అన్ని కోణాలు సమానం, కర్ణాల పొడవులు సమానం, ప్రతి కోణం విలువ 90 డిగ్రీలు, కర్ణాలు పరస్పరము లంబ సమద్విఖండన చేసుకుంటాయి. కర్ణాలు చతురస్రాన్ని 4 సర్వ సమాన సమద్విబాహు లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తాయి. చతురస్ర నిర్మాణానికి ఒక కొలత కావాలి, దీర్ఘచతురస్ర నిర్మాణానికి 2 కొలతలు కావాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు? అలాగే సమచతుర్భుజం ఒక కోణం 90 డిగ్రీలు అయిందనుకోండి, అది చతురస్రం అవుతుంది. దీర్ఘచతురస్రం ఒక జత ఆసన భుజాలు సమానం అనుకోండి, అది చతురస్రం అవుతుంది. ఈ రకంగా మనం ధర్మాలన్నింటినీ చెప్పడం జరుగుతుంది. ముందుగా ఈ సమస్యను సాధించేటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే కోణాల యొక్క ధర్మాలు చూద్దాం. కోణాల ధర్మాలు ఏంటంటే, మనకు ఏదైనా అటువంటి ఒక చతుర్భుజం తీసుకుందాం. ఆ చతుర్భుజంలో కోణాల నిష్పత్తి, ఒక చతుర్భుజంలో కోణముల నిష్పత్తి, ఒక చతుర్భుజంలో కోణాల నిష్పత్తి 2:3:4:6. అయితే ప్రతి కోణము విలువ ఎంత? ఇది ప్రశ్న. ఒక చతుర్భుజంలో కోణాల నిష్పత్తి 2:3:4 అయితే ప్రతి కోణం విలువ ఎంత? ఇది మనకు అడిగినటువంటి ప్రశ్న. చాలా సింపుల్. మ్యాథ్స్ వాళ్ళకైతే చాలా సులభంగా చేసేయగలుగుతారు. కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొంతగా ఇక్కడ, ఎందుకంటే నిష్పత్తికి సంబంధించిన అంశం ఉంది, చతుర్భుజం యొక్క కోణం యొక్క ధర్మం పైన ఆధారపడి. చతుర్భుజంలో 4 కోణాల మొత్తం ఎంత? 360 డిగ్రీలు. ఇక్కడ నిష్పత్తి ఎంత? 2:3:4:6. కాబట్టి మొదటి కోణాన్ని 2x అనుకుందాం, రెండో కోణాన్ని 3x అనుకుందాం, మూడో కోణాన్ని 4x అనుకుందాం, నాలుగో కోణాన్ని 6x అనుకుందాం. కాబట్టి మనకి ఏమవుతుంది? 2x + 3x + 4x + 6x = ఎంత? కోణం ఎంత? 360 డిగ్రీలు. ఓకే, చతుర్భుజంలో కోణాల నిష్పత్తి 2:3:4:6 ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క మనము అంటే ఆ భాగాన్ని x అనుకున్నాం అనుకోండి, అంటే మొత్తము భాగంలో 2x ఉంటుంది.
రెండో కోణం 3x అవుతుంది, మూడో కోణం 4x అవుతుంది, నాలుగో కోణం 6x అవుతుంది. 2x plus 3x plus 4x plus 6x is equal to 360 degrees అవుతుంది. సో 2x plus 3x 5x, 5x plus 4x 9x, 9x plus 6x 15x. సో 15x is equal to 360 degrees. ఆర్ x ఈక్వల్ టు ఏమవుతుంది 360 by 15. 15 2 30, 60, 15 4. సో x ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 24 degrees. కాబట్టి ప్రతి కోణం విలువ ఇక్కడ మనం 24 వచ్చి 2 3 4. కాబట్టి మొదటి కోణం విలువ ఎంత అవుతుంది? మొదటి కోణం ఏమవుతుంది 2x అంటే 2 into 24 48 degrees అవుతుంది. రెండవ కోణం 3x 3 into 24 అంటే 72 degrees అవుతుంది. మూడవ కోణం 4x 4 into 24 96 degrees అవుతుంది. నాలుగవ కోణం 6x 6 into 24 144 degrees. ఈ మొత్తం కలిపి 360 degrees. కరెక్టేనా? ఈ రకంగా మనం కోణం విలువని లెక్క కట్టచ్చు. ఇక్కడ మొదటి మీరు బాగా గమనించవలసినటువంటి అంశం ఏంటి అంటే మనకు అక్కడ ఏమి ఇచ్చాడు? కోణాల నిష్పత్తి ఇచ్చారు. కోణాల నిష్పత్తి 2:3:4:6 ఇచ్చాడు. కాబట్టి కోణాలు ఏమనుకోవాలి మీరు? 2x 3x 4x 6x అనుకోవాలి. ఆ 4 కోణాల మొత్తం ఎంత? 360 డిగ్రీలు అని మనకు తెలిసిన విషయం. సో 4 కోణాల మొత్తం 2x plus 3x plus 4x plus 6x equal to 360 degrees అని తీసుకోవాలి. సింప్లిఫై చేస్తే 15x equal to 360 వస్తుంది, x equal to 24 వస్తుంది. కాబట్టి మొదటి కోణం 48, రెండో కోణం 72, మూడో కోణము 96, నాలుగో కోణము మనకి ఎంత వస్తుంది? 144 degrees వస్తుంది. ఈ రకంగా మనం ఒక లెక్కను చేయొచ్చు. సో మరి ఇంకొక లెక్కను చూద్దామా? చూడండి. సో మనం ఇక్కడ మనం ఫస్ట్ ధర్మాన్ని అంచనా వేసాం. ఫస్ట్ ధర్మం ఏంటి? త్రిభుజములో 4 కోణాల మొత్తము 360 డిగ్రీలు అనేటువంటి దానిపైన చేసాం. ఓకే, ఇప్పుడు రెండో సమస్యను చూస్తే ఒక చతుర్భుజం ఇచ్చాం. ఇది సమాంతర చతుర్భుజంగా చెప్పడం జరిగింది. ఏబిసిడి సమాంతర చతుర్భుజం. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే మనకు ఇక్కడ ఇచ్చినది ఆసన్న కోణాల నిష్పత్తి. ఆసన్న కోణాల నిష్పత్తి. ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల నిష్పత్తి 2:3 అయితే ప్రతి కోణము విలువ ఎంత? ప్రతి కోణము విలువ ఎంత? ఇది మనకు ఇచ్చినటువంటి ప్రశ్న. ఏబిసిడి అనేటువంటి ఒక చతుర్భుజం తీసుకున్నాం. ఈ ఏబిసిడి అనేటువంటి సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు ఇవ్వడం జరిగింది. ఆసన్న కోణాల నిష్పత్తి 2:3 అయితే ప్రతి కోణం విలువ ఎంత అని ఇచ్చాడు. సో ప్రతి కోణం విలువ అనగానే మనం ఆసన్న కోణాలు ఏ కోణాలు ఆసన్న కోణాలు అవుతాయి? యాంగిల్ ఏ, యాంగిల్ బి అనేటువంటివి ఆసన్న కోణాలు అవుతాయి. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఆసన్న కోణాలు అవుతాయి, బీసీ ఆసన్న కోణాలు అవుతాయి, సిడి ఆసన్న కోణాలు అవుతాయి, ఏడి అనేటువంటివి ఆసన్న కోణాలు అవుతాయి. సో ఏవైనా మనం తీసుకున్నాం ఆసన్న కోణాల నిష్పత్తి. ఒక కోణాన్ని 2x అనుకుందాం, ఇంకొక కోణాన్ని 3x అనుకుందాం. కోణం 2x, ఇంకొక కోణము 3x. సో మనం ఈ రెండు కోణాల మొత్తము ఎంత అవుతుంది? 180 డిగ్రీ. ఇంతకుముందే చెప్పుకున్నాం. ఒక సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాలు సంపూరకాలు. అంటే సంపూరక కోణాలు అంటే అర్థం ఏంటి? ఆ రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అనమాట. అంటే ఒక కోణంని 2x అనుకుని రెండవ కోణాన్ని 3x అనుకుంటే అప్పుడు మనకి వచ్చినటువంటి 2x ప్లస్ 3x ఈక్వల్ టు 180. అంటే 5x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 180. సో x ఈక్వల్ టు ఏమవుతుంది? 180/5 36 డిగ్రీస్. అంటే ఇప్పుడు ఏ కోణం అని తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకున్నాం కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2x అంటే 2 into 36 అంటే 72 డిగ్రీస్ అవుతుంది. ఇది 72. అలానే బి 3x 3 into 36 అంటే 108 డిగ్రీస్ అవుతుంది. ఆసన్న కోణాలు. నా ఎప్పుడైతే 72 అయిందో ఎదురెదురు కోణాలు ఇది 72 అవుతుంది. అలా ఇది 108 కాబట్టి ఇది 108 అవుతుంది. చూసారా? అంటే ఏ 72, బి 108, సి 72, డి
108గా మనం చెప్పవచ్చు. అంటే సి వాల్యూ ఎంత వచ్చింది మనకు 72 డిగ్రీస్, అలాగే డి వాల్యూ ఎంత వచ్చింది 108 డిగ్రీస్. సో ఈ రకంగా మనం కోణాలని చెప్పచ్చు. 2x + 3x = 180. సో 5x = 180. సో x = 180/5 36 డిగ్రీస్. ఏ 72 డిగ్రీస్ అవుతుంది, బి 108 డిగ్రీస్ అవుతుంది, సి 72 డిగ్రీస్ అవుతుంది, అండ్ డి 108. ఇక్కడ మనం 2 ధర్మాలను వాడాం. 2 ధర్మాలు ఏంటి? ఆసన్న కోణాలు సంపూరకాలు. ఇంకొక ధర్మం ఏంటి? ఎదురెదురు కోణాలు సమానం. త్రిభుజం సమాంతర చతుర్భుజం యొక్క ఈ ధర్మాలను ఉపయోగించి వాటి యొక్క విలువల్ని మనం కనుక్కోవడం జరిగింది. సో మనం మరొక ప్రశ్నని చూద్దాం. మరొక ప్రశ్నని చూసేటప్పుడు అంటే మనం ఒక్కొక్క ధర్మం ఆధారంగా చూస్తున్నాం. సో ఇంతకుముందు సమస్యను చూసేటప్పుడు అన్ని కోణాల మొత్తం 360 డిగ్రీలు అనుకున్నాం. ఇప్పుడు ఆసన్న కోణాలు సంపూరకాలు అనేటువంటి ధర్మం ఆధారంగా చూస్తున్నాం. సో ఇప్పుడు ఒక ప్రశ్నను చూద్దాం. ఒక సమాంతర చతుర్భుజాన్ని తీసుకున్నాను. ఏబిసిడి అనేటువంటి ఒక సమాంతర చతుర్భుజం. ఈ సమాంతర చతుర్భుజంలో మీకు తెలుసు కర్ణాలు సమద్వికర్ణం చేసుకుంటాయి. ఇలా తీసుకోండి. ఈ కోణాన్ని మనం 70 డిగ్రీస్గా ఇచ్చాం. ఈ కోణము ఇది 45 డిగ్రీస్, దీన్ని 30 డిగ్రీస్గా తీసుకున్నాను. దీన్ని ఓ అని పేరు పెట్టాను. ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటే ఏబిసిడి అనేటువంటిది ఒక సమాంతర చతుర్భుజం. యాంగిల్ సిఏడి = 45 డిగ్రీస్. యాంగిల్ బిఏసి = 30 డిగ్రీస్. యాంగిల్ సిఓడి = 70 డిగ్రీస్. అయితే యాంగిల్ ఏబిడి, యాంగిల్ బిడిసి, యాంగిల్ ఏసిబి, యాంగిల్ సిబిడి ఈ విలువలను కట్టమన్నాడు. ఓకే. సో ఏబిసిడి అనేటువంటిది మనకు ఏబిసిడి తీసుకున్నారు. ఏబిసిడి అనేటువంటిది ఒక సమాంతర చతుర్భుజంగా ఇవ్వబడింది. యాంగిల్ సిఏడి 45 డిగ్రీస్, యాంగిల్ బిఏసి 30 డిగ్రీస్, యాంగిల్ సిఓడి 40 డిగ్రీస్గా అంటే ఆల్రెడీ నేను పటంలో చూపించాను. అయితే ఏబిడి, బిడిసి, ఏసిబి, సిబిడిని కనుక్కోమన్నారు. పరీక్షలో నేరుగా 4 కనుక్కోమని ఇవ్వరు, ఏదో ఒకటి కనుక్కోమని ఇస్తారు. మీకు ప్రాక్టీస్ కోసం ఈ 4ని ఎలా కనుక్కోవాలో చెప్తున్నాను. ఓకే. సో మనం తీసుకునేప్పుడు ఇది 45, 30 అన్నాడు. ఇక్కడ మనం తీసుకునేటువంటిది ఫస్ట్ మనం కొన్ని కోణాలను వేసేసుకుందాం. చేస్తే మీకు తెలిసిపోతుంది కదా. 45, దిస్ ఇస్ 30. ఇది 70 డిగ్రీస్ కాబట్టి ఈ కోణం కూడా 70 డిగ్రీస్. అంతేనా? ఇక్కడ ఎంత వచ్చింది? 70 డిగ్రీస్ కాబట్టి ఇది కూడా 70 డిగ్రీస్. సో 70 డిగ్రీస్ అనగానే మనకు ఎందుకు శీర్షాభిముఖ కోణాలు, ఒక కోణాన్ని ఎదురెదురు కోణాలు సమానం. నెక్స్ట్ ఈ మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్ అనుకున్నాను అనుకోండి, దీన్ని ఇది కూడా ఎక్స్ అవుతుంది. ఎదురెదురు కోణాలు శీర్షాభిముఖ కోణాలు అంటే మనకి ఏమొస్తుంది చెప్పండి? ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 70 + 70 140. మొత్తం 4 కోణాలు మొత్తం 360 డిగ్రీలు. అంటే దాని కేంద్రం వద్ద ఉన్నటువంటి కోణం అంటే ఒక బిందువు వద్ద కోణం. కాబట్టి ఏమవుతుంది? 2x = 360 - 140. అంటే 2x = ఎంత వస్తుంది? 360 - 140 అంటే 220 డిగ్రీస్. సో x ఏమవుతుంది? 220/2 అంటే 110 డిగ్రీస్. అంటే ఇది 110, ఇది 110. సో తెలిసిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఏబిడి ఈ కోణం కావాలి. ఇప్పుడు మనకి కలిసిన ట్రయాంగిల్ ఏఓబి తీసుకున్నారు మీరు. తీసుకుంటే 3 కోణాలు మొత్తం ఎంత? మనకి అడిగింది ఏంటి? ఏబిడి 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు. అంటే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుందాం. అంటే 30 + 70 లేదా y అనుకుందాం, తప్పలేదు కదా, +y 180. అంటే 100 + y = 180. కాబట్టి y = 180 - 100 80 డిగ్రీస్. సో y = ఎంత వచ్చింది? 80 డిగ్రీస్ వచ్చింది. అంటే y ఏంటి? ఏబిడి. అంటే ఏబిడి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. యాంగిల్ ఏబిడి = 80 డిగ్రీస్. ఫస్ట్ ఇది అయిపోయింది. అయిందా? ఓకే. ఇప్పుడు సెకండ్ బీడీసీ కావాలి.
డిసి అంటే ఈ కోణం, దీన్ని జెడ్ అందాం. ఇప్పుడు జెడ్ అని మనం తీసుకున్నాం కదా, ఇంతకుముందు మనం చెప్పినట్టు ఇందులో కోణం కావాలి. ఎక్స్ని వాల్యూని కట్టేసాం కదా, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి నాకు. ఈ ఎక్స్ వాల్యూ 110 వచ్చింది, అంటే ఇది 110 degrees అంతేనా, అది 110 degrees. ఎప్పుడైతే ఇది 110 degrees అయిందో మీరు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఏబిడి అయిపోయింది. తర్వాత బీడీసీ అంటే ఈ కోణం కావాలి, బీడీసీ ఆ కోణం కావాలి. ఓకే, సో మనం బీడీసీ కావాలనుకుంటే మనకు వచ్చినటువంటి కోణం దీన్ని తీసుకున్నారు. ఈ రెండు సమాంతర రేఖలు అంతేనా, ఇది తిర్యక్ రేఖ. ఇప్పుడు మనం దీన్ని కేవలం ఈ రేఖలనే గీస్తున్నాం. ఈ రెండు సమాంతర రేఖలు, ఇది తిర్యక్ రేఖ. తిర్యక్ రేఖ అయ్యేటప్పుడు మనకు వచ్చే కోణాలు ఏ కోణాలు సమానం అవుతాయి, ఈ కోణము ఈ కోణానికి సమానం, అంటే ఈ కోణము ఈ కోణానికి సమానం. ఈ కోణాన్ని మనం ఏమన్నాం, వై అన్నాం. వై లెక్క కడితే మనకి ఎంత వచ్చింది చెప్పండి, వై అనేటువంటి లెక్క పెట్టాం కదా, మనం లెక్క పెడితే ఎంత వచ్చింది మనకు 80 degrees అంతే కదా. కాబట్టి బీడీసీ వాల్యూ కూడా ఎంత వచ్చింది, 80 degrees. ఓకే, ముందు చూద్దాం. సో మనకు జెడ్ వాల్యూ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏమి అడిగాడు, ఏసీబీ ఈ కోణం కావాలి. సో ఈ కోణం కావాలనుకుంటే ఈ కోణం ఇది కావాలి. సో ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఈ కోణం ఎంత, ఇక్కడ ఎంత వచ్చింది, 110 degrees వచ్చింది. ఇప్పుడు మనం ఈ కోణం కావాలంటే దానికి సంబంధించిన కోణం అంటే ఏమవుతుంది, ఇదే రేఖను తీసుకుంటున్నాం. ఈ రెండు సమాంతర రేఖలు, ఈ రెండు సమాంతర రేఖల్ని ఈ రేఖ ఖండిస్తుంది. మనకు కావాల్సింది ఈ కోణం కావాలి అంతేనా, ఈ కోణం కావాలి. ఈ కోణం కావాలనుకున్నప్పుడు ఈ రెండు ఏమవుతాయి మనకు చెప్పండి, ఇది 110. ఓకే, ఇక్కడ మనకు వచ్చింది 110. ఇంకా ఈ కోణం ఏమైనా మనకు తెలుసా, ఇక్కడ ఇది 45 30 అంటే ఇది 75, ఇది 75 కదండి, ఇది 70 + t. ఈ రెండు ఏమవుతాయి, ఆసన్న కోణాలు అవుతాయి. ఆసన్న కోణాల మొత్తం ఎంత, 180 degrees. అంటే ఇది ఎక్స్, ఇది ఎక్స్ ప్లస్ టీ. ఎక్స్ ప్లస్ అంటే ఎక్స్ అనేది 80. సో మనం ఇక్కడ ఏమి వేస్తున్నాము, ఎక్స్ 80 + t అంటే మనకు వచ్చినటువంటి 155 + t = 180. సో t = 180 - 155 అంటే 25 degrees అవుతుంది. సో ఈ కోణం ఎంత వచ్చింది మనకు, 25 degrees. 110 + 25 ఎంత, 135 ప్లస్ ఈ కోణాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ కే అనుకుందాం. ఈ మూడు కోణాల మొత్తం ఎంత, 180 degrees. అంటే 110 + 25 + k = 180, ఆర్ 135 + k = 180, ఆర్ k = 180 - 135 అంటే ఎంత వస్తుంది, 45 degrees. కే వాల్యూ ఎంత వచ్చింది, 45. ఇక్కడ మనం దేనికి అనుకున్నాము, దీనికి అనుకున్నాం. అంటే ఏమొస్తుంది, ఏసీబీ. కాబట్టి ఈ యాంగిల్ ఏసీబీ = 45 degrees. ఏసీబీ = 45 degrees. ఓకే, సో లాస్ట్ మనకి చివరికి కావాల్సినటువంటిది ఏం చూద్దాం, సిబిడి కావాలి. సిబిడి ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసాను. సిబిడి ఎంత వచ్చింది, 25 degrees. సో సిబిడి యాంగిల్ సిబిడి విచ్ ఇస్ 25 degrees. చూసారా, ఈ విధంగా 4 కోణాలని, ఏ కోణాలు కావాలంటే ఆ కోణాలు కావచ్చు. ఇప్పుడు మనం చాలా అంశాలని మనం చెప్తూ ఉన్నాం. చాలా అంశాలంటే శీర్షాభిముఖ కోణాలు సమానమని, అలాగే ఒక బిందువు వద్ద 4 ఉంటే 4, 5 ఉంటే 5 కోణాల మొత్తం, బిందువు వద్ద కోణాల మొత్తం 360 degrees అని, ఒక సమాంతర రేఖని ఒక తిర్యక్ రేఖ ఖండించేటప్పుడు తిర్యక్ తీసుకున్నప్పుడు ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అని, అలాగే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని, అలాగే తిర్యక్ రేఖకు ఒకే వైపు ఉన్నటువంటి అంతర్కోణాల మొత్తము 180 degrees అని, అలాగే సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానమని, ఆసన్న కోణాలు సంపూరకాలని, ఇవి అంశాలన్నింటినీ మనం ఉపయోగిస్తే కానీ ఈ సమాధానం రాలేదు. కాబట్టి జామెట్రీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కొద్దిగా ఏ అంశాన్ని ఉపయోగిస్తే మనకు ఆన్సర్ సులభంగా వస్తున్నటువంటి వివేచన మనం కలిగి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ఇప్పుడు మరొక ప్రశ్న యొక్క సమాధానం గురించి చూద్దాం. ఒక దీర్ఘచతురస్రం ఇవ్వబడింది.
ఈ దీర్ఘచతురస్రంలో ఏబిసిడి అనేటువంటిది ఒక దీర్ఘచతురస్రం అనుకుందాం. ఈ దీర్ఘచతురస్రంలో అంటే మీకు తెలుసు అన్నీ ప్రతిదీ లంబకోణం అవుతుంది కదా, ఎదురెదురు భుజాలు సమానం అవుతాయి. ఏమిచ్చాడు? ఏ అనేటువంటి సీకి కలపబడింది. ఏసీని ఏమంటాం మనం చెప్పండి? కర్ణం అంటాం. ఇంకొక బీడి అనేటువంటి కర్ణం కూడా గీయబడింది. ఈ కర్ణాలు ఓ అనేటువంటి బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఒక కోణము 35 డిగ్రీస్ ఇచ్చారు. ఒక కోణము 35 డిగ్రీస్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే ఏబిసిడి ఒక దీర్ఘచతురస్రం. ఏబిసిడి ఒక దీర్ఘచతురస్రం. అలానే యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు 35. ఇది దత్తాంశం. యాంగిల్ ఏసీబీ వాల్యూ ఎంత, యాంగిల్ ఏబిడి వాల్యూ ఎంత, యాంగిల్ సిఓడి వాల్యూ ఎంత, యాంగిల్ బిఓసి విలువ ఎంత. ఇది మనకు అడిగినటువంటి ఓకే ఆన్సర్. ఏసీబీ వాల్యూ ఎంత, ఏబిడి వాల్యూ ఎంత, ఓకే ఇది మనకు అడిగిన సమాధానం. ఏసీబీ అంటే ఏం చెప్పండి? ఏసీబీ ఈ కోణం విలువ ఎంత. ఇప్పుడు మనం వచ్చిన తెలిసిన కోణాలను వేసేద్దాం, సులభంగా ఉన్న కోణాలను వేసేద్దాం ఫస్ట్, దాన్ని బట్టి మిగతా వేసేసుకోవచ్చు. ఇది 35 అని ఇచ్చారు అంతేనా, 35 డిగ్రీస్. 35 డిగ్రీస్ ఇచ్చారు కాబట్టి మనం క్లియర్ ఇది 35 అయ్యేటప్పుడు ఈ కోణం ఎంత అవుతుంది చెప్పండి నాకు? ఈ కోణం 35 ప్లస్ దిస్ 90 కదా. మరి ఇప్పుడు 35 ఎప్పుడైందో ఈ కోణం 35 90 మైనస్ 35 అంటే 55 డిగ్రీస్. ఇప్పుడైతే ఈ కోణం 55 డిగ్రీస్ అయిందో మనకు అడిగింది ఏంటి? ఏసీబీ. ఇది ఒక సమాంతర రేఖ, ఇది ఒక సమాంతర రేఖ. ఈ సమాంతర రేఖని ఈ తిర్యక్ రేఖ ఖండిస్తుంది. ఈ తిర్యక్ రేఖ ఖండించింది అంటే ఈ కోణం ఈ కోణానికి సమానం అవుతుంది అంతేనా. ఈ కోణము ఈ కోణానికి సమానం, ఆల్టర్నేట్ యాంగిల్స్. కాబట్టి ఇప్పుడు ఇది ఎంత ఉంది మనకి? ఇప్పుడు లెక్క కడితే ఎంత వచ్చింది? ఇది 55 డిగ్రీస్ వచ్చింది. కాబట్టి ఇది కూడా 55 డిగ్రీస్. అంటే మనం ఏసీబీ వాల్యూ ఎంత వేయచ్చు? మనం 55. అంటే దీనిని 55 డిగ్రీస్గా వేయచ్చు. నెక్స్ట్ రెండవది ఏబిడి. ఏబిడి సో మనం ఇప్పుడు ఏబిడి తీసుకుంటే మనకు అక్కడ చెప్పినటువంటిది ఏబిడి వాల్యూ కావాలి. ఏబిడి వాల్యూ కావాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఏబిడి ఈ కోణం ఇది ఎంత వస్తుంది? ఈ కోణం కావాలనుకుంటే మనం చేయవలసినటువంటిది ఇప్పుడు ఎప్పుడైతే ఇది 55 అయిందో ఇక్కడ కోణం ఎంత అవుతుంది? ఆబ్వియస్లీ 35 డిగ్రీస్ అవుతుంది అంతేనా, 35 డిగ్రీస్. సో ఈ రెండింటి మధ్య సంబంధం ఇక్కడ కోణం ఉంది మనకి, దీన్ని తీసుకున్నప్పుడు సమాంతర రేఖలు కదా, ఈ రెండు సమాంతర రేఖలు. ఈ రెండు సమాంతర రేఖలను తీసుకున్నాం కాబట్టి అంటే ఈ రేఖను తీసుకున్నాం. సో ఈ రెండు సమాంతర రేఖలను తీసుకోవటం వల్ల ఇది ఒక తిర్యక్ రేఖ అనుకుందాం. అప్పుడు తిర్యక్ రేఖ ఏమవుతుంది? ఇది తీసుకున్నాం కదా, ఇక్కడ ఇది తీసుకున్నాం. ఇప్పుడు ఇది తీసుకుందాం. ఏబిడి కావాలి కాబట్టి ఈ కోణము ఓకే, ఈ కోణాన్ని సమానం. ఇక్కడ ఏమవుతుంది? ఈ భుజము ఈ భుజానికి సమానం అవుతుంది. కర్ణాల పొడవులు సమానము, కర్ణాలు సమద్వికరణం చేసుకుంటాయి. అంటే ఈ 4 సమానంగా ఉంటాయి. కర్ణాలు సమద్వికరణం చేసుకుంటే కర్ణాల పొడవులు సమానం. అంటే ఈ భుజము ఈ భుజానికి సమానం. సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానం. సో సమాన భుజాలు అంటే దీనికి ఎదురుగా ఉన్న కోణం దిస్, దీనికి ఎదురుగా కోణం ఇది. అంటే ఇది 35 డిగ్రీలు అయింది కాబట్టి ఇది కూడా 35 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఏబిడి యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు 35 డిగ్రీస్. చూసారా? ఎప్పుడైతే 35 అయిందో ఇక్కడ మనకి ఇది 55 అవుతుంది. క్లియర్? ఓకే. నెక్స్ట్ యాంగిల్ సిఓడి. యాంగిల్ సిఓడి ఇక్కడ ఇది 35 డిగ్రీస్, ఇక్కడ 35 డిగ్రీస్ అంటే 70 డిగ్రీస్ అయింది. ఈ త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. కాబట్టి ఈ కోణం ఎంత అవుతుంది? 180 మైనస్ 70 అంటే 110 డిగ్రీలు అవుతుంది. సో యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 110 డిగ్రీలు.
మరి ఇక్కడ ఈ కోణము ఈ కోణానికి సమానం కదా, ఈ రెండు కోణాలు సమానం, ఈ కోణము ఈ కోణానికి సమానం. కాబట్టి యాంగిల్ సిఓడి ఎంత అవుతుంది? 110 డిగ్రీలు అవుతుంది. గుడ్. మరి లాస్ట్ది బీఓసి, ఈ కోణం కావాలి. అంటే ఇది 110, ఇది 110 అవుతుంది. ఈ రెండు కోణాల విలువ ఎంత? 110 ప్లస్ 110 220 డిగ్రీలు. ఈ రెండు కోణాల మొత్తము 360 నుంచి 220 తీసేసేయాలి. 360 నుంచి 220 తీసేసామనుకోండి 140 డిగ్రీలు వస్తుంది. అప్పుడు ఈ కోణం ఈ కోణానికి సమానం కదా, అంటే 140/2 అంటే 70 డిగ్రీలు వస్తుంది. అంటే మనకు యాంగిల్ బీఓసి వాల్యూ ఎంత వస్తుంది? 70 డిగ్రీస్. ఈ రకంగా మనం త్రిభుజం అంటే సమాంతర త్రిభుజ ధర్మాలు కూడా కొన్నిసార్లు వాడుకోవాల్సి వస్తుంది. అంటే ఒక సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి అనుకుంటే, సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ మనం అవి సూత్రాలు వేరు, కానీ ఒక సమాంతర చతుర్భుజం ఇచ్చి ఆ సమాంతర చతుర్భుజంలోని వివిధ కోణాల కొలతలను కనుక్కోవాలంటే వాడి ధర్మాలను వాడుతాం. ఇక్కడ మనం చాలా ధర్మాలను వాడాం. ఇప్పుడు సమాంతర రేఖలను తిర్యక్ రేఖలు ఖండించేటప్పుడు అక్కడ ఉపయోగించేటువంటి ధర్మాలను వాడాం. అలాగే రెండు రేఖలు ఖండించుకునేటప్పుడు ఆ రెండు రేఖల మధ్య ఉన్నటువంటి శీర్షాభిముఖ కోణాలు సమానమైనటువంటి ధర్మాన్ని వాడాం. అలాగే ఆసన్న కోణాలు అనేది వాడాం, ఎదురెదురు కోణాలు. ఇక్కడ దీర్ఘచతురస్రం సమాంతర చతుర్భుజమే, గుర్తుపెట్టుకోండి. సో దీర్ఘచతురస్రం సమాంతర చతుర్భుజం కాబట్టి ఆ ధర్మాన్ని వాడుకున్నాం. అలాగే దీర్ఘచతురస్రంలో ప్రతి కోణం 90 డిగ్రీలు కాబట్టి ఆ ధర్మాన్ని కూడా మనం వాడుకోవడం జరిగింది. అలాగే దీర్ఘచతురస్రంలో కర్ణాలు పరస్పరము సమద్వికర్ణం చేసుకుంటాయి కాబట్టి ఆ ధర్మాన్ని ఉపయోగించి వాడుకున్నాం. అలాగే త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానమైనటువంటి ధర్మాన్ని కూడా వాడుకున్నాం. త్రిభుజంలో 3 భుజాల కోణాల మొత్తము 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అయినటువంటి ధర్మాన్ని కూడా వాడుకున్నాం. ఈ రకంగా మనం అన్ని ధర్మాలని వాడుకున్నాం కాబట్టి దాన్ని మనం సింపుల్గా సమస్య చూసారా, సమస్యను సాధించగలిగాం. అంటే మనకు చాలా అంశాలు ఈ రేఖాగణితం చేస్తున్నప్పుడు చాలా అంశాలపైన ఖచ్చితమైన క్లారిటీ ఉంటే సులభంగా చేయటం సాధ్యమవుతుంది. ఓకే, ఇప్పుడు మరొక సమస్యను మనం చూద్దాం. ఈ సమస్యని ఇప్పుడు చూసారా, ఒకే దాంట్లో చాలా అంశాలు ఉంటాయి. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు అంత వరీ అవ్వాల్సిన పని లేదు. ఒకే అంశాన్ని అడుగుతాడు, 4-5 అంశాలను అడిగేటువంటి ఆస్కారం లేదు కాబట్టి ఒకే అంశం అడుగుతాడు. కాబట్టి ఆ ఒకే అంశాన్ని మీరు కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎంతవరకు చేస్తున్నాము అనేటువంటి అంశాన్ని మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్తగా చేయటం మంచిది. ఓకే, ఇక్కడ మనకు డిఫరెంట్ డయాగ్రామ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఆ డయాగ్రామ్స్ని కూడా చూసి మనం చేద్దాం. ఒక్కొక్క డయాగ్రామ్స్ని బట్టి ఇక్కడ మనకు ఏబిసిడి అనేటువంటిది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇలా ఫిగర్ ఇస్తాడు. దీన్ని ఏబిసిడి అన్నారు. ఇది రెక్టాంగిల్, ఇది ఒక దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రం. ఇప్పుడైతే ఈ రెండింటిని ఇలా యాడ్ చేశారు కర్ణాలు. ఈ కోణాన్ని వై అన్నారు, ఇది ఓ. దీన్ని 42 డిగ్రీస్ అన్నారు, ఇది ఎక్స్. అయితే ఏబిసిడిలో యాంగిల్ ఏఓబి 42 డిగ్రీస్ అయితే ఎక్స్ వై విలువలు ఎంత? ఎక్స్ వై విలువలు ఎంత? ఇలాంటి డయాగ్రామ్సే మీకు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీటిపైన కొద్దిగా శ్రద్ధ పెట్టండి. 42x y అనుకున్నాం కదా, 42x and y అనుకున్నాం. ఇప్పుడు మనం చూద్దాం. ఇది దీర్ఘచతురస్రం కాబట్టి కోణాల మొత్తం 90 డిగ్రీలు. సో ఇది 42 కాబట్టి ఇది 90 కాబట్టి ఇది 48 డిగ్రీస్ అవుతుంది. అంతేనా? 48 డిగ్రీస్ అవుతుంది. అలాగే మనం ఎప్పుడైతే ఇది 48 డిగ్రీస్ అయిందో మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము, ఈ కోణం 42 కాబట్టి ఇది కూడా 42 డిగ్రీస్ అవుతుంది. అలాగే ఇది 48 డిగ్రీస్ అవుతుంది. అంతేనా? 48 డిగ్రీస్ వస్తుంది. సో ఇక్కడ మనం ఈ భుజం ఈ భుజానికి సమానం కాబట్టి ఇది 42 కాబట్టి ఇది కూడా 42 అవుతుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఈ రెండు ఈక్వల్ అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 42 అవుతుంది. అంటే 48 డిగ్రీస్, అంటే ఇది 48 అవుతుంది. ఎప్పుడైతే ఇది 48 అయిందో ఈ మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి 48 96 అవుతుంది. సో 96 కాబట్టి
180 మైనస్ 96 అంటే 94 వస్తుంది. 180 మైనస్ 84 వస్తుంది. 84 ఎప్పుడైతే ఇది 84 అవుతుంది, ఇది కూడా 84 డిగ్రీస్ అవుతుంది. 84 ప్లస్ 84 168 అవుతుంది. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 360 మైనస్ 168/2 అవుతుంది. 360 మైనస్ 168 అంటే 192/2 అవుతుంది. అంటే మనకి ఎంత వస్తుంది, మనకు 96 డిగ్రీస్ వస్తుంది. చూసారా, x 48 y 96 వచ్చింది. ఈ రకంగా మనం ధర్మాలను ఉపయోగించి చాలా ఫాస్ట్గానే చేయొచ్చు. చేస్తే మనకు సమస్యని సులభంగా సాధించేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ఈ ప్రశ్నలో కూడా ఈ రకంగానే ఇవ్వడం జరిగింది. అయితే అంటే ఇచ్చే సందర్భాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక దీర్ఘచతురస్రం తీసుకున్నాడు, ఏబిసిడి అన్నారు. ఇక్కడ 2 కోణాలు ఇవ్వడం జరిగింది. ఈ కోణం 102 డిగ్రీస్ అన్నాం, దీన్ని ఎక్స్ అన్నాం, దీన్ని వై అన్నారు. ఇది ఖండన బిందువు ఓ అన్నారు. అయితే ఎక్స్ వైల్ని కనుక్కోవాలి. ఇది మనకు అడిగినటువంటి ఏబిసిడి దీర్ఘచతురస్రం. సో ఇది 102 డిగ్రీస్. ఎప్పుడైతే ఇది 102 డిగ్రీస్ అయిందో ఇది కూడా 102 డిగ్రీస్ అవుతుంది. అంతేనా, 102 డిగ్రీ. ఎప్పుడైతే అది 102 అయిందో మనం ఇటు క్లారిటీగా తెలుసు. ఈ కోణం కావాలనుకుంటే 102 ప్లస్ 102 ఎంత అవుతుంది, 204. అంతేనా. అంటే ఈ కోణం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ టీ అనుకుందాం. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 360 మైనస్ 204/2 అవుతుంది. 360 మైనస్ 204 అంటే 156/2 అంటే 78 డిగ్రీస్ అవుతుంది. అంటే బి వాల్యూ ఎంత వచ్చింది మనకు, అక్కడ టీ వాల్యూ ఎంత వచ్చింది, 78. అంటే ఈ విలువ 78, ఇది కూడా 78 ఈ కోణ విలువ. ఇప్పుడు మనం సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానం అని చెప్పుకున్నాం కదా. ఇది ఎప్పుడైతే ఎక్స్ అయిందో ఇది కూడా ఎక్స్ అవుతుంది, ఎందుకంటే ఈ భుజం ఈ భుజానికి సమానం. అంటే మనం 78 ప్లస్ 2x 180 డిగ్రీస్ అవుతుంది. ఆ 2x ఈక్వల్ టు 180 మైనస్ 78 102 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 102/2 అంటే 51 డిగ్రీస్. అంటే x వాల్యూ ఎంత వచ్చింది, 51 డిగ్రీస్. మనకు తెలుసు x ప్లస్ y ఈక్వల్ టు 90 డిగ్రీస్, దీర్ఘచతురస్రం కదా. అంటే 51 ప్లస్ y ఈక్వల్ టు 90 డిగ్రీస్. కాబట్టి y ఈక్వల్ టు 90 మైనస్ 51 అవుతుంది. సో 90 మైనస్ 51 అనగానే మనం చెప్పవలసింది ఎంత వస్తుంది, 39 డిగ్రీస్ అవుతుంది. సో y ఈక్వల్ టు 39 అండ్ x ఈక్వల్ టు 51 డిగ్రీస్గా గుర్తించవచ్చు. ఇలా మనకు సమస్యని ఏ రకంగానే అడుగుతాడు. సో మీకు వాటి ప్రాక్టీస్ కోసం రకరకాలైనటువంటి పటాలను తీసుకొని ఇప్పుడు ఇస్తున్నాను. ఇప్పుడు మనం మరొక అంశాన్ని చూద్దాం. సో ఈ అంశంలో మనం చూసేటప్పుడు మనకు జరిగేటటువంటిది ఏంటి అంటే, ఇలా తీసుకున్నాం, దీన్ని ఒక ఎక్స్టెన్షన్ చేసాం, ఇవ్వడం జరిగింది. దీని వాల్యూ బీగా తీసుకున్నారు, దీన్ని 50 డిగ్రీస్గా తీసుకున్నారు. ఈ భుజము ఈ భుజానికి సమానమైనటువంటి చెప్పడం జరిగింది. అలాగే దీన్ని ఈ అన్నాం, దీన్ని సి అన్నారు, దీన్ని ఏ అన్నారు. ఇది 25 డిగ్రీస్గా చెప్పబడింది. ఇది కూడా ఇది డి అన్నారు, ఈ యాంగిల్ డి. ఇది ఏ బి డి అండ్ సి. సో మనకు అడిగినటువంటిది ఏంటంటే, అలాగే ఈ భుజము ప్యారలల్, ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి అని కూడా ఇవ్వడం జరిగింది. ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి, ఇది ఒక కైట్, అంటే యాక్చువల్గా ఒక కైట్ ఫార్మాట్ తీసుకున్నారు. ఏబి ఈక్వల్ టు ఏడి, సిబి ఈజ్ ఈక్వల్ టు సిడి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అలాగే యాంగిల్ బిఏఓ 25 డిగ్రీస్, యాంగిల్ బిఏఓ అనేటువంటి 25 డిగ్రీస్ అనేటువంటిది ఇవ్వబడింది. 25 అనేటువంటి సూచించాం. అయితే ఏబిసిడి ఈ వాల్యూని కనుక్కోవాలి. ఏ బి
సి డి ఈ విలువలను కనుక్కోవాలి. వీటి విలువలు ఎంత? ఇది మనకు అడిగినటువంటి ప్రశ్న. ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి. ఏబిసిడిఈ విలువలు ఎంత? ఇది మనకు అడిగినటువంటిది కదా. సో ఏబిసిడిఈ విలువలు అడిగేటప్పుడు వాటిని మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం కనుక్కోవాలి. సో మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే ఏబి ప్యారలల్ టు డిసి ఇచ్చాడు. ఈ రెండు అంటే ఇది 90 డిగ్రీలు కదా. అప్పుడు మనం ఏం చెప్పచ్చు చెప్పండి. 90 ప్లస్ 25 ప్లస్ ఏ ఈక్వల్ టు 180. అంటే ఇక్కడ 115 ప్లస్ ఏ ఈక్వల్ టు 180. సో ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 180 మైనస్ 115. సో ఏ ఈక్వల్ టు 180 మైనస్ 115 అంటే 65. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది? 65 డిగ్రీస్గా వచ్చినట్టు మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఏ విలువ 90 అని తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏ ప్లస్ బి అనేటువంటి తీసుకుందాం. ఇక్కడ నెక్స్ట్ మనం తీసుకున్నటువంటిది ఇది 50 డిగ్రీస్ వచ్చింది. అంటే 90 ప్లస్ 50 ప్లస్ ఈ ఈక్వల్ టు 180. అంటే 140 ప్లస్ ఈ ఈక్వల్ టు 180. సో ఈ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 180 మైనస్ 140. సో ఈ ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీస్. ఏ 60 డిగ్రీస్ వచ్చింది, అలా వచ్చింది కదా. ఓకే, మరి ఈ రెండు భుజాలు బీసీడీ అనేటువంటి త్రిభుజం తీసుకున్నాం. ఈ రెండు భుజాలు సర్వసమానం ఇచ్చారు కాబట్టి ఇది 50 అయితే బి కూడా 50 అవుతుంది. అంతేనా? సమాన బి 50 డిగ్రీస్ అయింది. సో బి అనేటువంటిది 50 డిగ్రీస్గా డైరెక్ట్గా చెప్పవచ్చు. ఓకే, సో బి వచ్చేసింది, ఏ వచ్చేసింది, అలాగే మనకు తీసుకునేటువంటి. సో మనం ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు అని చెప్పాం. ఎప్పుడైతే సమాంతర రేఖలని చెప్పామో ఇది తిర్యక్ రేఖ తీసుకున్నారు. ఈ కోణం దేనికి సమానం అవుతుంది? ఈ కోణానికి సమానం అవుతుంది. అంటే ఈ కోణము కదా. మనం ఈ రెండు సమాంతర రేఖలను తీసుకున్నాం కదా. సో సమాంతర రేఖలను తీసుకున్నప్పుడు ఈ కోణం అనేటువంటిది ఈ కోణానికి సమానం అవుతుంది చెప్పాలి. సో ఎప్పుడైతే ఇది మనం B50 C50 వచ్చిందో ఇక్కడ మనం తీసుకున్నామో అప్పుడు మనకి ఇంకా కావాల్సింది ఏంటి? ఏ వచ్చేసింది, ఈ వచ్చేసింది, బి వచ్చేసింది, ఈ వచ్చింది, డి కావాలి. ఇప్పుడు డి కోణం కావాలి. ఇప్పుడు డి కోణం కావాలనుకుంటే అప్పుడు మనం చేయవలసిన పని ఏమొచ్చింది? సి వచ్చేసిందా? సి. సో ఈ రకంగా మనం ఏబిసిడి అనేటువంటి సి వాల్యూ తీసుకుందాం. సి అంటే అక్కడ వచ్చింది. ఇది కావాలి అనుకుంటే ఏమవుతుంది? ఇక్కడ మనం త్రిభుజం ఇది 90 కాబట్టి ఇది కూడా 90. సిడి విలువలు మనము కావాలి. ఎప్పుడైతే 50 వచ్చిందో ఇక్కడ లంబ సమద్వికోణాన్ని చేసుకుంటున్నాయి అనేటువంటి చెప్పాం. ఈ రెండు సమాంతర రేఖలు. ఇప్పుడు ఏబి అనేటువంటి ఒక బిఏ అనేటువంటి సమాంతర రేఖ, డిసి అనేటువంటిది ఒక సమాంతర రేఖ. దీన్ని ఎప్పుడు రెండింటిని ఏం ఖండించినాయి మనకు? ఇలా తీసుకుందాం. ఈ రేఖను తీసుకుంటే 25 ప్లస్ డి ఇది కదా. సమాంతర రేఖ తీసుకున్నాం. తీసుకున్నప్పుడు ఈ రేఖను ఖండిస్తే మనకి ఏమవుతుంది? ఇక్కడ తీసుకున్నాం కదా ఈ రెండు రేఖలు, ఇది తీసుకున్నాం. ఈ 25 ప్లస్ డి 50 ప్లస్ సి అంటే 20. ఇక్కడ నెక్స్ట్ పేజీలో వేస్తున్నాను. 25 ప్లస్ డి ప్లస్ 50 ప్లస్ సి ఈక్వల్ టు 180. అంటే 75 ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్ టు 180. అంటే సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 75. అంటే సి ప్లస్ డి వాల్యూ ఎంత వచ్చింది? 105 వచ్చింది. ముందు చూద్దాం. అంటే సి ప్లస్ డి వాల్యూ 105 అని వచ్చింది. కరెక్ట్. ఇప్పుడు మనం ఇంకొక కాన్సెప్ట్ మనం చూద్దాం. అంటే ఇక్కడ మనం చేస్తున్నటువంటిది ఈ సి ప్లస్ డి వాల్యూ కూడా వచ్చేసింది. అయితే సి ప్లస్ డి మనం సి ప్లస్ 50 మనం తీసుకోవాలి కదా. సి ప్లస్ 50 ఈక్వల్ టు 25 ప్లస్ డి. కాబట్టి ఈ విధంగా సి అండ్ డి వాల్యూస్ని మనం లెక్కించుకొని చేయొచ్చు. ఈ రకంగా మనకు చాలా ప్రశ్నలు అనేటువంటివి మనకు వస్తాయి. ఆ ప్రశ్నల ఆధారంగా మనం సమాధానాన్ని గుర్తుపట్టవచ్చు. చాలా కాన్సెప్ట్స్ అనేటువంటి ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి వీటన్నిటిని మీరు శ్రద్ధ పెట్టి చేయగలిగితే సులభంగా చతుర్భుజ యొక్క ధర్మాలపైన అడిగే ప్రశ్నల్ని మీరు సమాధానం చేయొచ్చు. నమస్కారం.